ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం అర్హులైన నిరుపేదలకు అందాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ అన్నారు. భూపాలపల్లి జిల్లా ఐడీఓసీ కార్యాలయ సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖర్గేలతో కలిసి అన్ని శాఖల అధికారులతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు, రూల్ ఆఫ్ రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పథకాల అమలులో నిర్లక్ష్యం జరిగితే అధికారులపై డిసిప్లినరీ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో జాతీయ ఎస్సీ రీసెర్చ్ అధికారి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, అభివృద్ధి అధికారి సునీత, ఆర్డీఓ మంగిలాల్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. Good morning, sir. Ramohan Reddy, sir. 23.6 apart from land purchase 1 year crop assistance 14,600 in the district 28 mobile clinic centers were provided at the cost of 7.8 lakhs per unit. Out of that, subsidy is 4.698 lakhs and the loan portion is 3,13,400. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఒక ఎస్సీలకు జరుగుతున్నటువంటి కేసుల విషయంలో కానివ్వండి, వాళ్ళకు ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలే కానీ సకాలంలో వాళ్లకు అందుతున్నాయా లేదా అనే విషయంలో ఈ రివ్యూ జరిగింది. మనకు అధికారులు కూడా మంచి స్పందన ఉంది. మరి ప్రభుత్వ అధికారులు సకాలంలో పేదవాడికి రావాల్సినటువంటి పథకాలను సకాలంలో అందించాలని తెలియజేయడం జరిగింది. ఒకవేళ వాడి సకాలంలో కూడా పనిచేయకపోతే డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడంలో కమిషన్ ఎప్పుడు వెనకాడకూడదు. ఎందుకంటే ఇది మన ప్రజలకు సంక్షేమమైనటువంటి పనులలో మళ్ళీ అందులో పేదవాడికి ఎస్సీలకి సంక్షేమం పథకాలు అందించడంలో ఈ కమిషన్ వాళ్ళకు బెర్దటిగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క జయశంకర్ జిల్లాకి వచ్చిన అధికారులు కూడా అందరికీ కూడా పేరు పేరున ట్యాక్స్ చెప్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా యొక్క ఎస్సీలకు జరుగుతున్నటువంటి కేసుల విషయంలో కానివ్వండి, వాళ్ళకు ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలే కానీ సకాలంలో వాళ్లకు అందుతున్నాయా లేదా అనే విషయంలో ఈ రివ్యూ జరిగింది. మనకు అధికారులు కూడా మంచి స్పందన ఉంది. మరి ప్రభుత్వ అధికారులు సకాలంలో పేదవాడికి రావాల్సినటువంటి పథకాలను సకాలంలో అందించాలని తెలియజేయడం జరిగింది. ఒకవేళ వాడి సకాలంలో కూడా పనిచేయకపోతే డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడంలో కమిషన్ ఎప్పుడు వెనకాడకూడదు. ఎందుకంటే ఇది మన ప్రజలకు సంక్షేమమైనటువంటి పనులలో మళ్ళీ అందులో పేదవాడికి ఎస్సీలకి సంక్షేమం పథకాలు అందించడంలో ఈ కమిషన్ వాళ్ళకు బెర్దటిగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క జయశంకర్ జిల్లాకి వచ్చిన అధికారులు కూడా అందరికీ కూడా పేరు పేరున ట్యాక్స్ చెప్తుంది. థ్యాంక్ యూ.